శ్రీ దక్షిణామూర్తి వారాహి ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. గత 2 రోజులుగా పాస్టర్ అభినయ్ దర్శన్పై దాడి జరిగిన సంఘటనలు అంటూ సోషల్ మీడియాలో ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియాను వాడుకొని ఒక నకిలీ డ్రామాని సృష్టించి ఏజెన్సీ ప్రాంతాల్లో అంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకమైనటువంటి వ్యక్తుల్ని సానుభూతి పొందడం కోసం, మాయమాటలు చెప్పి మతం మార్చడం కోసం ఆడినటువంటి డ్రామా ఇదంతా కూడాను. అదేవిధంగా తనపై తానే దాడి చేయించుకొని, ఇది వేరే వాళ్ళు నాపై దాడి చేశారు, ఇంకా నన్ను చంపడానికి కుట్ర చేశారు, ఇప్పటికి కూడాను శ్రీ ప్రవీణ పగడాల గారి ఏదైతే యాక్సిడెంట్ ద్వారా మరణం జరిగిందో దాన్ని ఇప్పటికీ అతను వాడుకుంటూ 350 సీసీ కెమెరాలను పరిశీలించారు. 500 కిలోమీటర్ల పరిధిలో అన్వేషించారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. దీని అంతటిని కూడా సరైన సాక్ష్యాలను బహిర్గతం చేసి ప్రవీణ్ పగడాల గారిది హత్య కాదు, ఇది కేవలం అతని నిర్లక్ష్యంలో జరిగినటువంటి మరణము అని క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా కానీ క్రైస్తవ పాస్టర్లు కొందరు ఈ యొక్క జరిగినటువంటి పరిణామాన్ని వాడుకొని ఇప్పటికీ హిందువుల మీదకి నెపం నెట్టాలి, ఎలాగైనా సరే హిందువుల్ని క్రైస్తవులుగా మార్చాలి, ముఖ్యంగా అమాయకమైనటువంటి ప్రజలు, అలాగే దళిత సోదరులలో ఎవరైతే అమాయకులు ఉంటారో ఈ దేవుడిలో గొప్పతనం లేదు, ఈ దేవుడిలో శక్తి లేదు అని చెప్తూ, మా దేవుడిని నమ్ముకుంటే ఇందులో కులం ఉండదు, ఇందులో అందరూ సమానమని చెప్పుతూ ఆకర్షింపజేసి వాళ్ళని ఆ మతంలోకి మార్చడము, తద్వారా మారిన తర్వాత వాళ్ళకి దశంభాగాల రూపంలో వసూలు చేయటము, ఆ దశంభాగాలు అందరి దగ్గర వసూలు చేస్తూ మళ్ళీ వీళ్ళని ఒక చైన్ బ్యాచ్ లాగా తయారు చేసి మీరు మరో 10 మందిని తయారు చేయండి, ఇందులోకి తీసుకురండి మతంలోకి, మీకు ఇంత కమిషన్ ఇస్తామని చెప్తూ కష్టపడే వాళ్ళ దగ్గర నుంచి కూడాను, పాపం కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర కూడాను దశంభాగం ఇవ్వకపోతే వీళ్ళు వదిలిపెట్టరు. అలాగే ఈ అభినయ్ దర్శనం ప్రజల్లో సానుభూతి పొందడం కోసము, అమాయకమైన ప్రజల్ని తన మతం వైపు తిప్పడం కోసము, అమాయకమైనటువంటి ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నవారికి ఎక్కువ టెక్నాలజీ అంటే మొబైల్ ఫోన్స్ ఉండొచ్చు కానీ సిగ్నల్స్ గట్రా సరిగా ఉండవు, ఇంటర్నెట్ సదుపాయం ఉండదు, అక్కడ ప్రజలైతే చక్కగా వీళ్ళు చెప్పింది నమ్ముతారని చెప్పి, ఇది మనకి ఇప్పుడు కాదు దరిద్రం పట్టుకుంది, 200 సంవత్సరాల క్రితం నుంచి పట్టుకున్న దరిద్రం ఇది. సంఘటనలు జరగడానికి గల అభినయ్ దర్శనం తన మీద తానే ఒక యూట్యూబర్ ద్వారా